భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మతోన్మాదాల దాడికి నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ ఐతాబత్తల రామేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోత కృష్ణమూర్తి, భయ్యా రాజేంద్ర కుమార్, బామ్సేఫ్ నాయకులు కుమార్ బాబు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు నడిపల్లి వసంతరావు, ఆర్సీపీఐ నాయకులు సతీష్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, బుద్ధవిహార్ కాశీరామారావు, అడ్వకేట్ కాళీ తదితరులు మాట్లాడుతూ 2025 అక్టోబర్ 6వ తేదీన దేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని అన్నారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా అసహనం పెరిగిపోతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావాజాలం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండడం వల్ల ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. అత్యున్నత స్థానంలో అణగారిన వర్గాల విద్యావంతులు కూర్చోవడాన్ని కొంతమంది చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య పునాదులను కాపాడుకోవడం నేటి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు కర్తవ్యమని తెలిపారు. ధర్నాకి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దేశ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతపు కొండబాబు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు టి నూకరాజు, మౌర్య, కాశీ బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, ఐఎఫ్టియు నాయకులు సాయి కుమార్, లక్ష్మణ్, మల్లవరపు రాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, నాయకులు మలక వెంకటరమణ, టి రాజా, అనపర్తి ఏడుకొండలు, నాగావతల సూర్యనారాయణ, పాలక రాజేంద్ర ప్రసాద్, పి రామకృష్ణ, ఆయిలు నాయకురాలు కె నాగజ్యోతి, జన విజ్ఞాన వేదిక నాయకులు యు సత్యనారాయణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు అయినాపురపు సూర్యనారాయణ, కొంకి రవి, కేవీపీఎస్ నాయకులు జి సత్యానందం, అడ్వకేట్ వెంకట్, జన చైతన్య మండలి నాయకులు ఎన్ పెద్దిరాజు, దళిత సంఘాల నాయకులు రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, బుద్ధ విహార్ నాయకులు పిఎస్ఆర్ ప్రసాద్, జయదేవ్, నేలపాటి ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంజి సూరిబాబు, బీఎస్పీ నాయకులు వెంకట్, సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒక రకమైనటువంటి పూనకంతో మతోన్మాద పూనకంతో హిస్టీరియాతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వీటికి పరాకాష్ట ఎప్పుడైతే ఈ భారతదేశంలో రేపిస్టుల్ని హత్యలు చేసి విడుదలైన వాళ్ళని సన్మానం చేశారో ఆ రోజునే ఈ భారతదేశం యొక్క పరిస్థితి, సంస్కృతి అదోగతి పాలైంది. అందులో భాగంగానే ఈ రోజున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్ళారంటే దీన్ని బట్టి మతోన్మాద శక్తులు ఏ విధంగా ఉన్నాయో అన్నది మనం ఆలోచించాలి. ఇది పిచ్చి కుక్కలు చేసేటువంటి చర్య. దీన్ని పిచ్చి కుక్కలకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సమాజం చేయాలో ఆ రకమైన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు మనం అందరం కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియదు. అయితే ఈ రోజునే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పి విసరడం అంటే, అయితే మనం ఎక్కడున్నాము, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మన గతి ఏమిటి, మనం ఎక్కడ పోతున్నాం, ఏమన్నా ఒక ఆలోచన చెయ్యాలా, చేయక్కర్లేదా? మిత్రులారా, మనం అందరం కూడా రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే త్యాగానికి సిద్ధంగా ఉండాలి. ఈ త్యాగానికి సిద్ధం కాకుండా ఇలాంటి సమావేశాలు పనికిరావు. మనము ప్రతిఘటన కార్యక్రమాలు చేయాలి. ప్రతిఘటన కార్యక్రమాలు చేయకపోతే మనకు న్యాయం జరగదు. ప్రతిఘటన ఉద్యమములు చేస్తుంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. రాజ్యాంగ విలువల పట్ల నమ్మకం లేని పాలకులు ఈ రోజు గద్దె మీద కూర్చున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పటి వరకు నోరిప్పి మాట్లాడారు. మోదీ ఏదో మొక్కుబడిగా ఖండించాడు. తక్షణం వాడిని అరెస్ట్ చేయిస్తాం, కేసు పెడతాం, న్యాయ వ్యవస్థను కాపాడుతాం అనే మాటలు వీళ్ళకి రాలేదు. పాలకుల అండతోటే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మనువాదులు అండతోటే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఈ ఘటనలకు బాధ్యులైన పాలక వర్గాన్ని గద్దె దించే వరకు కూడా ప్రజాస్వామిక విలువల కోసం, రాజ్యాంగ విలువల కోసం లౌకిక శక్తులు, దేశభక్తి శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛపైన దాడి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించొద్దు. సనాతన ధర్మం రక్షణ పేరుతో ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్నటువంటి అరాచకాలు ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛను హరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఘటనని
మనం ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్య సంఘటనతో ముందుకు కొనసాగితేనే తప్ప భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛను మనం కాపాడుకోలేమని చెప్పేసి ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మతోన్మాద శక్తులు బీజేపీ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి దేశ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదు. రాజ్యాంగ సంస్థల్లో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఈ విధంగా జరిగిందనంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటో ప్రజలను అందరూ అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, రాజ్యాంగం రక్షించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ నిన్న సుప్రీంకోర్టులో జరిగిన దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి సంఘటన జరగకుండా సంబంధిత యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలి. భారతీయులందరూ కూడా తమ యొక్క మతం ఇంటిలోనే ఉంచుకొని బయట భారతీయులుగా ప్రవర్తిస్తే మన దేశం సమున్నతంగా ముందుకు సాగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం.